మాదిగల గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత. పద్మశ్రీ మందాక్షి మాదిగన్న గారి ఆదేశాల మేరకు ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించినాకనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఆత్మకూరు మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఏదైతే మాదిగల 30 ఏళ్ల పోరాటానికి ఫలితంగా సుప్రీంకోర్టు 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు నేపథ్యంలో నిండు అసెంబ్లీ సాక్షిగా ఎస్సీల వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు మాట ఇవ్వడం జరిగింది. అవసరం అనుకుంటే మాదిగలకు న్యాయం చేయడం కోసం ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాళ్లకు ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పి నేడు మాట తప్పి ఒక మూసపూరితమైన వైఖరిని ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఇప్పుడేమి ఎవరి మెప్పు కోసం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట వెనుక తీసుకుంటున్నాం, మాదిగలను మోసం చేస్తారని చెప్పి మాదిగ జాతి పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ మొండి వైఖరిని నువ్వు విడనాడి మాదిగల పక్షపాతిగా ఉంటావో లేకుంటే మాలలకు కొమ్ము కాస్తూ మాదిగలకు ద్రోహం చేసి చరిత్రహీనుడిగా నిలిచిపోతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తేల్చుకోవాలని చెప్పి ఎంఆర్పిఎస్ పక్షాన మీకు హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో నేను తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీటు శాశ్వతం అనుకుంటున్నాం కావచ్చు, కానీ మాదిగలు తలుచుకుంటే కేసీఆర్ లాంటి మట్టిగా మీరు తలకోకుండా మాదిగ బిడ్డలే నీకు రాజకీయ అడ్డగా నిలబడ్డారని చెప్పి ఎన్నో వేదికల మీద చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాదిగ జాతికే మోసం చేస్తున్నావు. మాదిగ జాతికి మోసం చేసిన ఏ ముఖ్యమంత్రి అయినా కూడా చరిత్రహీనుడిగా నిలిచిపోయాడు. దాంట్లో నువ్వు కూడా రేపు చరిత్రహీనుడిగా మిగిలిపోతావని చెప్పి నిన్ను హెచ్చరిస్తూ ఇప్పటికైనా మాదిగలకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల వర్గీకరణ అమలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఈ రిక్రూట్మెంట్లలోనే వర్గీకరణ అమలు చేసి మాదిగలకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. గతంలో సుకుమార్ మాదిగ, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు, హన్మకొండ.